నిర్వహించింది. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జగిత్యాల ఇందిరాభవన్ నుంచి ర్యాలీ నిర్వహించి తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణకు నిధులు కేటాయించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి యొక్క గ్రాంట్స్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు చేయలేకపోవడం పట్ల వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో వీళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు జీవాని కృష్ణారావు గారు కానివ్వండి, ఇలా మా మహిళా కాంగ్రెస్ నాయకురాలే కానివ్వండి, మా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు సహోదరులు, అల్పసంఖ్యాక వర్గాల వారని చెప్పంటూ నేను ఇవాళ ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించడానికి అని చెప్పి మనం చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏమాత్రం భేషజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదించడానికి కొద్దిగా ఇంకా ముందు అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏమాత్రం భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో 1,60,000 కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు. అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. ఒకటే మాట మాట్లాడతారు. మనమందరం పొద్దున్నేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలే. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు. ఈరోజు ఏం మాట్లాడుతాడు? మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు ఇష్యూలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పట్ల ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు అమలు కానిటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారంటే, ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రాముని పేరు చెప్దాం, ఇంకేదైనా దేవుని పేరు చెప్దామన్న తప్ప పేదవాళ్ళకి ఎక్కడ కూడా అండగా ఉన్నటువంటి దాఖలాలు లేవనే విషయాన్ని సందర్భంగా మనవి చేసుకుంటూ